హాయ్ హలో, నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు అమరావతి గురించినటువంటి వార్త. అమరావతి మునిగిందా మునగలేదా? ఇటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ అమరావతి మునిగిందని, కొంతమంది అయితే అమరావతిలో ఫ్యూచర్లో పులసలు దొరకబోతున్నాయని, ఎందుకంటే గోదావరి నుంచి అప్స్ట్రీమ్కి పులస చేపలు రాబోతున్నాయి, అమరావతిలో మత్స్య పరిశ్రమ సస్యశ్యామలం కాబోతుందంటూ కేతిరెడ్డి చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో అమరావతి నిజంగా మునిగిందా లేదా అన్నది చాలామంది పేపర్లు పెట్టుకొని, ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టుకొని డేట్ చూపించి అమరావతి మునిగిందిరా బాబు అంటూ వీడియోలు చేస్తున్నా కూడా మా రాజకీయ నాయకులకు అయ్యేం పట్టవు. మునగలేదు. అనిత గారు మాట్లాడినదే, చంద్రబాబు గారు మాట్లాడినదే, ఇంకోటి అమరావతి మునిగిందా లేదా అంటూ వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దుయ్యపట్టడం కోసం ఫిక్స్ అయిపోయిందని నాకు అదే అర్థమైపోయింది. ఎందుకంటే అమరావతి మునిగిందని ప్రూవ్ చేయడం కోసం అంబటి రాంబాబు వెళ్ళారు, శైలజనాథ్ వెళ్ళారు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ని చూసి వావురా అని ఆశ్చర్యపోతూ ఉన్నారన్నమాట. ఆ ఆశ్చర్య చిక్కుతులైనటువంటి వాళ్ళు అంబటి రాంబాబు తర్వాత ఈయన శైలజనాథ్ రెడ్డి అనమాట. ఓకే, ఒకసారి ఆయన అమరావతి వెళ్ళినటువంటి వీడియోలు మీకు చూపించాలని చూస్తున్నా, ఒకసారి చూడండి. అమరావతిలో వాటర్ అనేవి కంపల్సరీగా వస్తాయి, కానీ దాన్ని ఇంత సీన్ చేయటం వెనుక ప్రభుత్వాన్ని ఇరకాటం పెడతాం ఒక ఉద్దేశం అయితే, అమరావతి రాజధానికి పనికిరాదని చెప్పడం ఇంకొక ఉద్దేశం. వీళ్ళు ఎలా ట్రై చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో వాళ్ళ స్తోమతకు మించి అమరావతి అనేది రాజధానికి పనికిరాదు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో సక్సెస్ అవ్వాలనేసి నానా కష్టాలు పడుతుంది అన్నమాట. ఇది అమరావతి బిల్డింగ్స్, ఇవి అందులోకి దిగి మరీ చూడటానికి వస్తుంది. జాగ్రత్త అన్న, నువ్వేదో ప్రూవ్ చేయాలనుకుని నువ్వు పోయేటట్టు ఉంటావు. ఓకే, ఇదనమాట. వాటర్ ఉన్నమాట వాస్తవం, కానీ దాన్ని ప్రభుత్వం హుందాగా తీసుకొని వాటర్ రాక ఏమొస్తాయి మేము క్లియర్ చేస్తామని చెప్తే చాలా బాగుంటుంది. అలా చెప్తే వీళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. వీళ్ళేదో అమరావతి రాజధానికి పనికి రాదు అన్న కోణాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే అమరావతి రైతులు ఏమంటున్నారు అనేది మాత్రం ఒకసారి కొన్ని బైట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ సూన్ అవి కూడా మీకు అందజేస్తాం. ఇప్పుడు శైలజనాథ్ గారు ఏదో చెప్తూ ఉన్నారని. రోడ్డు మీద పారిపోతున్నాయి వాటర్. సో ఇది మొత్తానికి ఎంత చూస్తున్నా అమరావతిలో వాటర్ ఉన్నాయనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు ప్రతిపక్షాలైనటువంటి వైఎస్ఆర్సీపీ వీళ్ళకి ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు అధికార పక్షం. ఎందుకంటే అమరావతి అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ప్రాజెక్టులో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు 7, 8 బ్యారేజీలు కట్టేసి వాటర్ కంట్రోల్ చేస్తా అంటున్నారు. ఫస్ట్ ఆ వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఇటువంటి రాజకీయ నాయకులకు అవకాశం ఇచ్చే కొద్దీ ప్రతి సంవత్సరం వర్షాలు పడుతూనే ఉంటాయి. మళ్ళీ ఈ వాటర్ ఎత్తిపోయడానికి ఇంకొక 8 నెలలు పడుతుంది. మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతిపక్షాలు ఇలా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకి చాలా క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేస్తూ దీన్ని మీడియా గొంతు నొక్కకుండా దీనికి సొల్యూషన్స్ చూసుకుంటూ వెళ్ళాలి. కానీ అధికార పార్టీలు దీన్ని మసిపూసి మారేడికాయ చేస్తూ లేదు అని చెప్పినా ఇదిగో ఉంది అని నిరూపించడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఉంది, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్తే వీళ్ళకి కూడా ఎటువంటి అవకాశం ఉండదేమో ఫ్యూచర్లో నేను అనుకుంటున్నా. దయచేసి ఆ కోణంలో ఆలోచించి అమరావతి రాజధానిగా గొప్పగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.